హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీక్ సండే నేను మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేశానండి. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది వచ్చి టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ప్లస్ పుదీనా. మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేసి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. మీరు ఈ వీక్ వెజ్ చేసుకున్నారా, నాన్ వెజ్ చేసుకున్నారా? వెజ్లో అయితే ఏ రెసిపీ, నాన్ వెజ్లో అయితే ఏది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అలా 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను, వాటికి ఘాట్లు పెట్టేసుకున్నాను. తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో మిరప్పొడి ప్లస్ పసుపు ఉంటుంది కదా, వాటిని వేసేసి కొద్దిగా వేగిన తర్వాత మనము ఘాట్లు పెట్టుకున్నాము కదా 4 ఎగ్స్, వాటిని దాంట్లో వేసేసుకునేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ ప్లెయిన్గా అనిపించకుండా బాగా టేస్ట్గా అనిపిస్తుంది బిర్యానీతో తిన్నప్పుడు. మనం అలానే వేసుకునేస్తే కొద్దిగా మనకి ఏం టేస్ట్ తెలీదు, ప్లెయిన్గా ఉంటుంది ఎగ్ అనేది. సో ఇలా వేయించేసుకోవాలండి. పైన కొంచెం మనకి కలర్ మారాలి, కొంచెం లైటిష్ బ్రౌన్ లాగా ఎగ్. ఇలా వేయించుకున్న తర్వాత మనము రైస్ అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి. మేమిద్దరమే కాబట్టి ఒక 1.5 కప్ వరకు రైస్ నానబెట్టేసుకున్నాను ముందే. దీని తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టుకునేసి స్టవ్ మీద అది కొద్దిగా హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. మీరు నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యితో చేస్తున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది ఒక 2-3 యాలక్కలు కాదు లవంగాలు, దాని తర్వాత చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కని కొద్దిగా వేసాను. అవి 3 బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, హోమ్ మేడ్. అది వీడియో కూడా పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో, తప్పకుండా అందరు చూడండి. సో అది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అది ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. సో ఇదే అండి మనకి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఒక 1.5 స్పూన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మనం మంచిగా వేయించాలి. నెయ్యి కదా కొద్దిగా ఇదైపోయింది, అబ్జార్బ్ అయిపోయింది. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించాను. సో మనకు స్మెల్ రాకుండా ఉండేంత వరకు వేయించాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. బిర్యానీ అంతా కొంచెం మనకు అలాంటి స్మెల్లే వస్తుంది, అంతగా తినబుద్ధి కాదు. ఇదంతా మనకు కొద్దిగా కలర్ మారి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసేసుకోవాలి. నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇదంతా మనకు కొద్దిగా ఆనియన్ కూడా వేగాలి. మనం బిర్యానీ అంటే మనకు కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదండి, మనం ఎగ్ బిర్యానీకి అయితే మరీ అంత బ్రౌన్ కలర్లో రానవసరం లేదు, కొంచెం అది వేగితే చాలు. దాని తర్వాత ఒక టొమాటో తీసుకున్నాను పెద్దది కట్ చేసింది, అది ప్లస్ మిర్చి కట్ చేసుకున్నాను ఒక 4 to 5, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు టొమాటో, మిర్చి, ఆనియన్ కొంచెం కుక్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలండి. దాని తర్వాత పుదీనా కట్ చేసుకున్నాం కదా, మనం వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పుదీనా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మనము కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి వచ్చి నేను 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కారము, ఉప్పు వేసుకున్నానండి. ఇంతే. నేను ఇంకొక మసాలా మాత్రం యాడ్ చేశాను. మనకి ఎగ్ బిర్యానీ కోసం అని సపరేట్ బిర్యానీ మసాలా దొరకదు కదా, సో చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ వస్తుంది. సో అదే కొద్దిగా వేసేసుకున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత మనకు కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడము. మీకు కర్డ్ ఇష్టం లేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా కొంచెం గ్రేవీ లాగా వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి పెరుగేసిన తర్వాత దాన్ని సపరేట్గా తీసేసుకోవాలి. మీరు అలానే పెట్టుకొని రైస్ కలిపేసుకొని పులావ్ లాగా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా పులావు. నేను ఎందుకు తీస్తున్నానంటే కింద ఇది మసాలా ఉంటే కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది, అందుకని ఫస్ట్ మసాలా అంతా ప్లేట్లోకి తీసేసి తర్వాత రైస్, నేను ఎంత రైస్ తీసుకున్నానో దానికి 2 కప్స్, 1 కప్కి రైస్కి 2 కప్ వాటర్ వేసుకున్నది. ఇది నార్మల్ రైస్, బాస్మతి రైస్ కాదు. సో అది వాటర్ వేసుకున్న తర్వాత మసాలా వేసేసి అంతా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాము కదా ఎగ్స్, అవి పైన పెట్టేసుకొని 2 విజిల్స్ పెట్టానంతే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తీ మానస. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.